'కోయారే కోయి కోయి' సాంగ్ పాడిన మీసాల గురవప్ప గారి స్టోరీ చెప్పమని చాలామంది నాకు డీఎమ్స్ చేశారు. సో, వాళ్ళని బేస్ చేసుకొని నేనిప్పుడు 1 మినిట్‌లో అయితే ఈ స్టోరీ అయితే చెప్తాను నేను. వీళ్ళ ఫాదర్ ఒక మాంత్రికుడు. అండ్ వీళ్ళ మదర్ వచ్చేసి తినకి బర్త్ ఇస్తూ చనిపోయింది. అండ్ తను చనిపోయాక వీళ్ళ నాన్న తనకి 13 ఏళ్ల వరకి విషం ఇస్తూ పెంచాడు. 5 రకాల పాముల విషం అయితే ఇస్తూ తనకి 13 ఏళ్ల వరకు పెంచాడు. పెంచి తనని దొంగతనాలకి పంపించేవాడు. దొంగతనాల్లో పట్టుబడినప్పుడు తిను వేరే వాళ్ళని కొరికితే వాళ్ళకి విషం వచ్చి వాళ్ళు చనిపోయేవారంట. ఒకరోజు అడవిలోకి సినిమా వాళ్ళు వచ్చి వీళ్ళ స్టోరీలన్నీ తెలుసుకొని వెళ్ళి 'పున్నమి నాగు' అనే మూవీ చిరంజీవి గారితో తీశారంట. ఇలా మీసాల గురవప్ప స్టోరీ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. ఈ మధ్యలో ఈ పాట చాలా ఫేమస్ అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత తను ఒకరోజు ట్రైన్లో వస్తుండగా తనకి ఒకరు బైబిల్ ఇచ్చి దేవుడి గురించి చెప్పడం జరిగింది. అలాగా తను జీసస్ గురించి తెలుసుకొని తాను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తాను రక్తం కక్కుకొని తన బాడీ అంతా విషం మొత్తం విరిచివేయబడిందని తను పాటల రూపంలో అందరికీ తన సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. ఈ పాటలో కూడా తన స్టోరీ అండ్ ఇంకో పాటలో కూడా తన స్టోరీ కోయ భాషలో మరియు తెలుగు భాషల్లో తెలియపరుస్తుండు.